నమస్తే అండి. చాలామంది ఇళ్లల్లో రూఫ్ పైన లేదా టెర్రస్ పైన ఇలా చిన్నగా ఎయిర్ క్రాక్స్ కనిపిస్తాయి. వాటిని మనం నార్మల్‌గానే తీసుకుంటాం. చిన్న ఎయిర్ క్రాక్స్ అని. అవి కొంత టైం అయ్యే కొద్దీ మనకేమవుతుందంటే ఎయిర్ క్రాక్స్ కాస్త హెవీగా మనకు డెవలప్ అయిపోతాయి. వాటిలో అలాగే మనకు స్లాబ్ పైన ఫంగల్ ఉన్నా కూడా ఫంగల్ నుండి మన రూఫ్ ఏదైతే ఉందో అది డ్యామేజ్ చేస్తూ ఈ విధంగా ఈ విధంగా రెడీ అయిపోతాయి. ఈ విధంగా రెడీ అయిన తర్వాత మనకి వాటర్ ట్యాంక్ ఫ్లో అయినా, అలాగే రెయిన్ సీజన్ వచ్చినప్పుడు రెయిన్ పడ్డా మన ఫ్లోరింగ్‌లోకి వాటర్ అనేది ఇలా పెనట్రేట్ అయిపోతుంది. పెనట్రేట్ అయిపోయిన తర్వాత పెనట్రేట్ అంటే లోపలికి చొచ్చుకుపోవడం. అలా చొచ్చుకుపోయిన తర్వాత దానికి డ్రై సోర్స్ ఏమి ఉండదండి. అలా ఉన్నప్పుడు మనకి కింద సీలింగ్ ఏదైతే ఉందో దాన్ని డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సమ్‌టైమ్స్ ఇలా డ్యామేజ్ చేసిన తర్వాత అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మనకేమవుతుందంటే ఇళ్లల్లో ఎవరిపైన పడ్డం, ఇలా చాలానే మనం సైటులు చూసామనమాట. ఇలా ఈ ప్రాబ్లమ్‌తో ఎవరైనా ఫేస్ చేసేవాళ్ళుంటే మనకిలా దీన్ని స్టాప్ చేయడం 2 టైప్స్ అండి. ఒకటి ఫ్లోరింగ్‌కి మనకు ఏమవుతుందంటే శాండు, సిమెంటు, 12 చిప్స్ అలాగే పాలిమర్ కోట్స్ యూస్ చేస్తామండి. ఇది మనకు కొంచెం కాస్ట్ ఎక్స్‌పెన్సివ్‌గా అనిపిస్తుందనమాట. ఇది కాకుండా మనకి బెటర్ ఛాన్స్ ఏదైనా ఉందనుకుంటే కోటింగ్స్ అండి. కోటింగ్స్ మనకి మార్కెట్‌లో మల్టిపుల్ ఆహ్, కో కంపెనీస్ అవైలబుల్ ఉన్నాయి. దాంట్లో బడ్జెట్‌లో మనం ఏది చూజ్ చేసుకున్నా పర్లేదండి. యాక్రాలిక్ అండ్ ఎలాస్టోమర్ కోటింగ్, పీయూ కోటింగ్, మెమ్బ్రైన్ కోటింగ్ ఇలా చూసుకుంటే చాలా కోటింగ్స్ ఉన్నాయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వాటర్ ప్రూఫింగ్‌తో సఫర్ అవుతుంటే వాళ్ళకి ఈ రీల్‌ని షేర్ చేయండి.